ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అదృష్టం అంటే మా వెనుకలే ఉన్నదేమో అనిపిస్తుంది. ఎప్పుడు కూడా క్రాకర్స్ మేము తీసుకొచ్చుకున్న తర్వాత ఎండలో పెట్టుకుంటాం అనమాట పండగకి ముందు. ఎప్పుడు నా పాత వీడియోస్ మీరు ఫస్ట్ నుండి కంటిన్యూగా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. మేమైతే క్రాకర్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాము. ఈ క్రాకర్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ అనమాట. మొన్నటినే అంటున్నారు మా ఆయన, ఒకసారి ఎన్ని ఉన్నాయి చూడు, రిమైనింగ్ కొనుకొచ్చుకుందామంటే లాస్ట్ ఇయర్ చాలా ఉన్నాయేమో, వద్దు అని చెప్పా. యాక్చువల్గా ఈ యొక్క క్రాకర్స్లో ఈ యొక్క లాస్ట్ టైం రాకెట్స్ మనం ఓపెన్ చేయలేదు తెలుసా. రాకెట్స్ కోసం పోదాం అనుకున్నాం, పోలేము. అయితే దాంట్లో 10 ఉండాలి. 1 2 3 4 5 6 ఉన్నాయి, 6 7 ఉన్నట్టున్నాయి. 3 6 7 7 ఉన్నాయంటే 3 మిస్ అయినాయి. ఏంటి మిస్ అవుతున్నాయి అక్క అంటున్నారా, చెప్తాను. ఇదిగోండి, ఒకటేమో 2000 వాళ్ళ, ఒకటి 1000 వాళ్ళ ఉండేది. 1000 వాళ్ళ మిస్ అయింది. తర్వాత ఈ యొక్క భూచక్రాల్లో కూడా ఒకటో రెండో మిస్ అయిపోయినాయి. తర్వాత ఇవి కూడా షార్ట్స్ అనమాట. ఇవి కూడా షార్ట్సే కదా నాన్న, పవర్ పార్ట్స్. ఇవి 3 ఉండాల్సింది, 3లో 2 మిస్ అయినాయి. ఇది ఒక్కటి దొరికింది. తర్వాత ఇంకోటి సింగిల్ షాట్ చాలా పెద్దది, అఖిల్కి అది ఇష్టం అంట. ఇప్పుడే చెప్పిన అనమాట. లాస్ట్ టైం మేము చాలా వరకు తెచ్చుకున్నాం కానీ కాల్చలేదనమాట. ఇదిగోండి, ఇది కూడా సింగిల్ షాట్ వేస్తుందా. ఇదిగోండి పెద్ద ఫ్లవర్ పాట్. తర్వాత ఇవేమో బుజ్జి పవర్ ప్లాంట్ పాట్స్. ఇవి తీసినప్పుడే చెప్పేవాళ్ళు నాన్నకి, ఎన్నిసార్లు చెప్పాను. అందుకే నేను ఏదైనా ఖర్చు చేయొద్దు అనుకుంటే దేవునితో దానికి రెట్టింపు ఖర్చు చేపిస్తాడు. అందుకే అంటాడు మా చిన్నోడు, మమ్మీ నువ్వు అట్లా అనుకోకు మమ్మీ అని. కానీ ఆడవాళ్ళం కదా, ఏది వేస్ట్ చేయదు అనిపిస్తుంది. కాకర పుల్లలు చాలా ఉండాలి. అవన్నీ ఓపెన్ చేసేసి బాక్స్లో వేసారు. దాంట్లో కూడా కొన్ని మిస్ అయినాయి. ఇదిగోండి, ఇదేమో ఒక పెద్ద బాక్స్లో వస్తాయి అన్నమాట. ఆ బాక్స్ మిస్ అయింది. కానీ ఇవి ఉన్నాయి. ఇవి 5 వచ్చినట్టు గుర్తుకుంది నాకైతే. 5 ఉన్నాయి. 5 ఉంటాయి నన్ను, దీంట్లో 10 ఉండవు ఇవి. అయితే ఒకటి తీసుకున్నారేమో. తర్వాత ఇవన్నీ కాకర పుల్లలు అన్నీ ఓపెన్ చేసి దీంట్లో పోసాను. ఏవి ఇవి గివ్ అంటున్నావా? ఇదిగోండి, ఇవి చిన్నవి కాకర పుల్లలు, ఇవి పెద్ద కాకర పుల్లలు. ఇంకొంచెం వేరే ప్యాటర్న్ కూడా ఉండే, ఆ ఒక్క ప్యాటర్న్ మిస్ అయిపోయింది. తర్వాత మిర్చి పటాకులు 2 ప్యాకెట్లు మిస్ అయిపోయినాయి. ఏంటక్క ఇన్ని క్రాకర్స్ చూపిస్తున్నావు, మిస్ అయిపోయినాయి మిస్ అయిపోయిన వాటిలో కొన్ని దొరికినాయి. 2 ప్యాకెట్స్ ఓపెన్ చేసి పోసా అనమాట. దీంట్లో ఇవి కొన్ని ఉన్నాయి. ఇంకా వీటిలోకి కూడా కొన్ని మిస్ అయిపోయినట్టున్నాయి. తాళ్ళు, తర్వాత ఈ భూచక్రాలు అవి పోయినట్టున్నాయి. అవి సరే పోతే పోన్లే అనుకున్నాను, కానీ అవి మిస్ అవ్వలేవు. కానీ ఇవన్నీ మిస్ అయిపోయినాయి అనమాట. ఒకటి సింగిల్ షాట్ పోయింది. ఇదిగోండి, దీంట్లో 2 పోయినాయి అనమాట. ఏమైందంటే మేము బిల్డింగ్ పైన ఆరబెట్టేస్తాం. ముఖ్యంగా పేరెంట్స్గా మనం ఒక్క విషయం అయితే గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి, చిన్నప్పటి వాళ్ళని అయితే బాగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు చెడు పని చేస్తే 4 తన్నైనా కరెక్ట్ వేలో చేయాలి. నా కొడుకైనా సరే, మీ పిల్లలైనా సరే, చిన్నప్పటి నుండి మనము సరైన దారిలో పెంచడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. చిన్నప్పటి నుండే దొంగతనాలు నేర్చుకున్నారనుకోండి, పెద్దగా అయ్యాక నువ్వనట్లేదు నన్ను ఎవరైనా సరే, ఇది నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. నువ్వు తప్పు చేసినా ఊపునే లేదని చెప్తున్నాను, అర్థమైందా? నువ్వు చేసినావని చెప్పట్లేదు. ఇవన్నీ పైన పెడితే పక్క బిల్డింగ్ వాళ్ళు మా బిల్డింగ్ పైన దూకి, అంటే నేను పైన పెట్టింది 3rd ఫ్లోర్లో పెట్టేశాను. 3rd ఫ్లోర్లో పెడితే వాళ్ళ బిల్డింగ్లో కూడా 3rd ఫ్లోర్, మా బిల్డింగ్ 3rd ఫ్లోర్లోకి దుంకి వాళ్ళకి ఏంటి కైటింగ్ చేసుకుంటే దుంకేసి తీసుకున్నారనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఉండేటువంటి రెంటర్స్ పిల్లలు ఎవరు పెద్ద పిల్లలు లేరు, అందరు చిన్న పిల్లలు, అందరూ అమ్మాయిలు అనమాట. క్రాకర్స్ కాల్చడం వాళ్ళైతే అంత ఇదిగా ఏం కాల్చారు, అలా తీసుకునే గుణం కూడా ఎవరికి లేదనమాట. అలా అయినా ఇప్పటికొకసారి రీకరెక్షన్ అయితే అడిగాను అనమాట. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారనమాట, కొత్తగా వచ్చారు. ఒకవేళ పిల్లలు కాబట్టి ఏమైనా తెచ్చారా అంటే లేదా, కానీ పిల్లలతో లేదా అంటే తీసుకోలేదు. వాళ్ళు తీసుకోరని తెలుసని తీసుకుంటే కూడా ఆంటీ తీసుకుంటానికి ఇది కావాలని అడిగే తీసుకుంటారు. అయితే అంతకుముందు పక్క బిల్డింగ్ పిల్లలు మా బిల్డింగ్లోకి వచ్చి పతంగ్ తీసుకోవడం నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అందుకని డౌట్ వచ్చింది, వాళ్ళే తీసుకొని ఉంటారు, ఇంకెవ్వరు తీసుకునే ధైర్యం చేయరు. ఇవి తీసుకుంటే దాచిపెట్టుకున్న వస్తువులు అసలే కాదు, మన వస్తువు ఏంటో మనకు తెలుస్తుంది కదా. ఇంత కాస్ట్లు పెట్టయితే ఎవరు కొనరు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే నాకు తెలుసు ఆ విషయం. అలా అనేసి పక్క బిల్డింగ్ వాళ్ళు తీసుకున్నారు. మా చిన్నోకి చెప్పేసాను, ఫీల్ అయ్యారు, కిందికి వచ్చేసారు. ఇంకా కామ్ కూరుకున్నారు. వాళ్ళ నాన్న కూడా ఏం చెప్పలేదంట. నేను కిందికి వచ్చాక అడిగాను, పూలు తెంపేసుకొని వచ్చాక అఖిల్ని అడిగాను, అఖిల్ నాన్నకు చెప్పావా నానంటే లేదమ్మా నేను చెప్పలేదు, నువ్వే చెప్పు అన్నాడు. తీరా
వాళ్ళ నాన్న దగ్గరికి పోయి చెప్పా, అమ్మ ఇట్లా క్రాకర్స్ మిస్ అయిపోయాయి అని చెప్పా. క్రాకర్స్ మిస్ అయిపోయాయి అంటే ఎవరు తీసుకొని ఉంటారు అంటే పక్క బిల్డింగ్ పిల్లలు మన బిల్డింగ్లకు దూకి తీసుకుంటున్నారు, అట్లా ఏదైనా కానీ అన్నాను. క్రాకర్స్ పోయినాయని ప్రాబ్లం కాదు, ఈరోజు దీనికోసం వచ్చారు, రేపు ఇంకా దేనికోసమైనా రావచ్చు కదా. దట్టు దీనికోసం వచ్చిన పిల్లలు పైనకెళ్ళి కింద స్లిప్ అయి పడ్డారే అనుకో, చచ్చిపోడు తప్ప ఇంకేమీ ఉండదు. అందుకోసమనే సరిపోయి అడుగుదాము, పిల్లలకు భయం ఉండాలి, పేరెంట్స్కి భయం ఉండాలి, పైకి ఎక్కనివ్వద్దు అనేసి పోయి పక్క బిల్డింగ్ వాళ్ళు అడిగితే అలా బాబు ట్యూషన్కి పోయిందని చెప్పారనమాట. ఫోన్ చేసి పిలిపిమని చెప్పారు మా ఆయన. ఫోన్ చేసి పిలిపిస్తే అంతకుముందు ఈ తీసుకుపోయిన అబ్బాయి కనిపించాడు. అడిగాము, నువ్వు తీసుకున్నావంటే లేదు మేము అస్సలు తీసుకోలేదని చెప్పడంతో అన్నాడు కదా, మేము అస్సలు తీసుకోలేదు అన్నాడు. తర్వాత పక్క బిల్డింగ్లో అబ్బాయి వచ్చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అడిగాడు, క్రాకర్స్ పైన బిల్డింగ్లో మేము మా బిల్డింగ్లో వెళ్తే తీసుకున్నాడంటే నేను తీసుకోలేదు, ఆ అబ్బాయి వచ్చి దిగి తీసుకొని నాకు ఇచ్చాడు, కొన్ని షేర్ చేసుకున్నామని చెప్పాను. చెప్పి అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇదిగోండి ఇది దీంతోపాటు దాంట్లో ఇది ఇవన్నీ ఈ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళారు. ఇది ఇంకొకటి వచ్చేసి ఒక రాకెట్ ఉంది అక్కడ వాళ్ళ దగ్గర, కానీ రాకెట్స్ 4 రాకెట్స్ తీసుకెళ్లారు. 3 రాకెట్స్ కాల్ చేసుకున్నట్టున్నారు, ఇద్దరు షేర్ చేసుకున్నారు. దాంట్లో కూడా చింపలు అక్కడ హోల్స్ ఉన్నాయి ఏంటని చూసాను. ఇది ఒక రాకెట్ ఉంది, ఇది ఒకటి ఉంది, ఇవి ఉన్నాయి కానీ మన దగ్గర పోయినాయి. ఇవి 4 పోయినాయి, ఒకటి ఉంది. వాళ్ళు ఏంటంటే షేర్ చేసుకున్నారు అనమాట. ఇవి ఒక తీసుకున్నారు, రిమైనింగ్ వాళ్ళు ఈ ఒక రాకెట్స్ ఒక 3 తీసుకున్నారు. ఈ షార్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఒకటి తీసుకున్నారు. దాంతోపాటు సింగిల్ షార్ట్ తీసుకున్నారు. తర్వాత ఇంకేమో తీసుకున్నారు, భూచక్రాలు తీసుకున్నారు, కాకర పుల్లలు తీసుకున్నారు, ఈ యొక్క మిర్చి పటాకులు తీసుకున్నారు అనమాట. అయితే ఈ పక్క బిల్డింగ్ అబ్బాయి ఇది ఇచ్చేసారనమాట, ఇవి నా దగ్గర ఉన్నాయని. కానీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పక్క పిల్లగా తీసుకున్నవి కూడా వాళ్ళ మమ్మీ చూడలేదనమాట. మన పిల్లలు ఏం తీసుకొస్తున్నారు ఇంట్లోకి, మన ఇంట్లోకి వెళ్ళి ఏం తీసుకెళ్ళిపోతున్నారు బయటకి అనే విషయం ప్రతి తల్లిదండ్రులుగా మనం చూసుకోవాలి. వాళ్ళు చెడు పని చేస్తే మనం 4 తన్నైనా సరిగా చేయాలి. ఎందుకంటే ఇవి పోవడం మ్యాటర్ కాదు. ఈరోజు దొంగతనం అలవాటైన పిల్లలు రేపు ఇంకేదైనా దొంగతనం చేయొచ్చు కదా. అయితే ఇంకొక అబ్బాయి తీసుకున్నాక ఇంకా వేరే షేరింగ్ సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారనమాట. వాళ్ళు గుడిసెలలో ఉంటారు. సరే పోయి మీ పేరెంట్స్తో మాట్లాడదాం పదా అని తీసుకపోతే నేను తీసుకపోతే ఇంటికి చూద్దాం పదా అంటే తీసుకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి ఇంత రెస్పాన్స్ లేదు. పిల్లలు ఏదైనా తీసుకున్నారంటే పేరెంట్స్గా మనము వాళ్ళని మందలించాలి, అలా చేయొద్దని చెప్పాలి. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు నాకు సంబంధం లేదన్నట్టున్నారు. పక్కన పోర్షన్స్లో ఉండే వాళ్ళు చెప్పారన్నమాట, వాడు చాలా పెద్ద దొంగ, అందరి ఇళ్ళకి వెళ్ళి ఈరోజు ఏదో ఒకటి ఎత్తుకుపోతాడు అని చెప్పారనమాట. ఏంటంటే ఎవరింట్లో ఎంత అమౌంట్ దొరికితే అంత అమౌంట్ తీసుకుపోయి ఖర్చు పెట్టేసుకుంటాడంట. అంటే పిల్లలకి మనము అలాంటి అలవాట్లు చిన్నప్పటి నుండే అలవాటైతే రేపు పెద్దగా అయ్యాక గజ దొంగలు అవుతారు కదా. తీరా చెప్పామన్నమాట, ఇంకొకసారి మా గల్లీలోకి అసలు వస్తే బాగుంది. అంతకుముందు 2-3 చెప్పారు, మా ఇంట్లోకి ఇది పోయింది అది పోయింది, ఆ పిల్లగాడు వచ్చేసి అన్నీ తీసుకుంటున్నాడు అని. కానీ ఏదైనా మన వరకు వస్తే దాని యొక్క ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది కదా. అప్పుడు అనిపించింది, ఓహో అంటే వాళ్ళు ఇందుకేనా అన్నది, వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి తీసుకున్నట్టున్నారు అని అప్పుడు అనుకున్నామన్నమాట. అందుకే మనము ఏదైనా చేస్తే పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటనే చూసుకో. పక్క బిల్డింగ్లో అబ్బాయి తీసుకెళ్ళారని చెప్పాను కదా, ఈ ఐటమ్స్ తీసుకుపోయి ఇంట్లో పెట్టాడు. కానీ అలా మమ్మీ ఇంట్లో పెట్టిన విషయం కూడా నాకు తెలియదు అని చెప్పింది. నిజంగానే తెలుసా లేదా నాకు తెలియదు, ఏం తీసుకురాలేను. మా హస్బెండ్ పద చూద్దాం పది ఇంట్లో వెతుకుదామన్నాడు, లేదు చూడలేదు అన్నాడు. తీసుకురాలే మా వాళ్ళు అన్నారు వాళ్ళ అమ్మ నాన్న. సరే మీ బాబాని పిలిపోయింది తెలుస్తా అంటే పిలిపిస్తే అబ్బాయి తీసుకొచ్చి ఈ ఐటమ్స్ ఇచ్చేసారనమాట. చూడండి మనము ఏది ఊరికే రాదు కదా చెప్పండి. ఇప్పుడు ఇన్ని క్రాకర్స్ కొనాలి అంటే మనకి ఇప్పుడు ఇదే 3-4 థౌజండ్ ఉంటుంది, ఇదో 1000 ఎబోనే ఉంటుంది. ఈ రాకెట్స్ బాక్స్ ఇదిగోండి, ఇవి 3 ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. ప్యాక్ ఆఫ్ 3లో ఒకటి ఇడిచిపెట్టేసి 2 తీసుకుపోయిండు. ఏమో నన్ను ఇవి 3 కలిపి ఒక బాక్స్లో ఉండే, ఇవి 3 కలిపి ఒక బాక్స్లో ఉండే. ఇలా మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయిన ఐటమ్స్ మొత్తంగా ఒక మినిమం ఒక 4000 అని ఉంటుంది, 3000 ఎబోనే ఉంటుంది. ఏంటంటే మళ్ళీ మనం కొనుక్కోవాలంటే డబ్బులు వేస్ట్ అయ్యి కదా చెప్పండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఈ యొక్క కాకర పుల్లలు కూడా చాలా ఉండే, అవి కూడా తీసుకెళ్ళిపోయారు. కొంతవరకు ఉంచారు,
కొంతవరకు అయితే తీసుకెళ్ళిపోయారు. నాకు ఎందుకు ఎప్పుడు డౌట్ రాదు, ఈసారి ఎందుకు అనిపించింది. పెట్టేటప్పుడు అన్నీ కౌంట్ చేసుకుంటూ పెట్టి ఇన్ని సంవత్సరాల దగ్గర మా చిన్నోడు ఒక 2 years నుండి కొంటున్నాము ఎక్కువ క్వాంటిటీలో. ఎప్పుడు ఇంతకు డబల్ కొంటాము చెప్తున్నాను. ఇవన్నీ లాస్ట్ ఇయర్ మిగిలిపోయినవి. ఇంకా కొన్ని ఐటమ్స్ నేను పైకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఒకటి పెద్ద దాన్ని ఏమంటారు, అది షార్టా పెద్ద, అది దాన్ని ఏమంటారు, అది కూడా ఇలాంటి పవర్ పార్ట్ లాంటిది ఇంత పెద్దగా వస్తుంది, చాలా పెద్ద లడ్డు లాగా ఉంటుంది. అప్పటికి ఇవన్నీ తీసుకుపోయినాక, అవునా, ఇవన్నీ తీసుకుపోయాక మా ఆయన లడ్డు తీసుకురాలేవి ఏంటి అన్నాడు. అయ్యో మర్చిపోయినలే అమ్మ అన్న. కానీ మళ్ళీ ఒకసారి తీసుకుపోయేంత ఓపిక లేకుండే, అందుకనే ఇంకా మళ్ళీ దిగి మళ్ళీ ఏమి ఎక్కుతానులే అనుకుంటా. ఇంకా షార్ట్స్ చాలా ఉన్నాయి అఖిల్ దగ్గర. ఏంటి మిర్చి పనికు ఈ లడ్డు రివర్స్ పెట్టి కలుస్తారా? ఈ లడ్డు ఒకటి తీసుకుపోయి పెట్టేది ఉండే అనుకున్నాను. ఇదొకటి మిర్చి పటాకుల ప్యాకెట్స్ నేను 2 ప్యాకెట్స్ వేశాను, ఒక్క ప్యాకెట్ వచ్చినట్టుంది. యాక్చువల్గా అఖిల్ దగ్గర 12 ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. 12 ప్యాకెట్స్ ఇంకా మిగిలిన తీసుకుపోయి పెడదామా అనుకున్నా. ఇంకా మళ్ళీ ఏం తిరుగుతలే అనుకున్నా. నాకు తెలిసి అన్నీ తీసుకుపోయి పెడితే అన్నీ అయిపోతుండే కావచ్చు. మరీ అంత ఇదిగా ఉండద్దు పిల్లలు. ఇది పెద్ద అనుకుంటున్నా అన్న కాకర పిల్లలు. మిస్ అయిందంట ఇంకో డబ్బా. ఈ ప్యాకెట్ ఒకటి ఓపెన్ చేసి పెట్టారు మర్చిపోయి. అయితే అది దాంట్లో వేసి ఇంకోటి వాళ్ళు తీసుకుపోయిన దాంట్లో వేసిపోయినాయి కావచ్చు. మనక మన పనిలో మనం ఉంటే మీకు అదంతా సౌండ్ వెళ్ళి వినిపిస్తుంది అబ్బా. ఇది ఒక్క ప్యాకెట్ ఓపెన్ చేయలేనట్టున్నా నేను. ఇంకా అప్పటికి అఖిల్కి లంచ్కి టైం అయిపోతుంది అనేసి ఇవే నాన్న పార్టికల్స్ ఉండేది. అవును దేనికో ఉన్నట్టు అనిపించింది, చిన్న చిన్న పార్టికల్స్. ఇంకోటి ఇవేమో ఈ సైజు, అవేమో చాలా జంబోవి, ఇవేమో బొజ్జివి. నేను ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనము పిల్లలకి ఇలాంటి పనులు చేయకుండా మనము దండించాలి. వాళ్ళకి ఏమైనా కావాలంటే మనం ఇప్పించాలి. ఒకవేళ మన దగ్గర అంత స్తోమత లేకపోతే మన దగ్గర అంత స్తోమత లేదు అనే విషయం వల్ల క్లారిటీ చెప్పాలి. ఇప్పుడు వద్దు నాన్న, మన దగ్గర కొనుక్కునే అమౌంట్ మన దగ్గర లేదు, మన దగ్గర ఉన్నంతలో అడ్జస్ట్ అవ్వాలి అనేది చిన్నప్పుడు నేర్పించాలని నా ఒపీనియన్. మీరేమని చెప్తారో నాకు కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు.